ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో అత్యంత విలువైన సంపద ఉంది. అయితే ఈ సంపదను లెక్కించేందుకు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రత్న భాండాగారాన్ని తెరవడంతో అందులోని సంపద గురించే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం మిస్టరీ ఏంటి? అందులోని రహస్యం దేవుడికి తప్ప ఎవరికి తెలియదా? ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగారం. దాదాపు 46 ఏళ్లుగా తెరుచుకుని ఈ రత్న భాండాగారం గది తలుపులు తెరిచి అందులో దాచిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుడి ఆభరణాలను అక్కడ ఉన్న ఇతర నిధిని లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో జూలై 14న రత్న భాండాగారాన్ని తెరిచారు ప్రత్యేక కమిటీ సభ్యులు. అయితే ఈ ప్రక్రియకు ముందు రత్న భాండాగారం తిరిగి తెరిచేందుకు అనుమతి కోరి అజ్ఞ అనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ ప్రక్రియకు సంబంధించిన పూజలు పూర్తి చేసి ఆ రహస్య గది తలుపులను తెరిచారు. ఈ రహస్య గదిలో ఉన్న సంపదను మరో చోటకు తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించనున్నారు. పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం మిస్టరీ ఏమిటన్న దానిపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. పూరిలోని జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలున్నాయి. తూర్పు వైపున 2 సింహాల రాతి శిల్పాలు కాపలాగా ఉన్నట్టుండే సింహద్వారం ఉంటుంది. దక్షిణం వైపున అశ్వద్వారం, పశ్చిమాన వ్యాఘ్రద్వారం, ఉత్తరం వైపున హస్తిద్వారం ఉంటాయి. వీటి మధ్య రాజగోపురం, మండపం, గర్భగుడి ఉంటాయి. అందులోనే రత్న భాండాగారం ఉంటుంది. రత్న భాండాగారంలో జగన్నాథుడు, అతడి అన్న బలభద్రుడు, వారి ప్రియ సోదరి సుభద్రకు శతాబ్దాల క్రితం నుంచి అనుచారంగా వచ్చిన ఆభరణాలు, సంపద, రాజులు, చక్రవర్తులు ఇచ్చిన కానుకలు భద్రపరుస్తారు. నిర్ణీత కాల వ్యవధి ప్రకారం వాటిని లెక్కించి సరిచూసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. గడిచిన 46 సంవత్సరాలుగా రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియ జరగలేదు. 6 ఏళ్ల క్రితం ఆ గదిని తెరవాలని ప్రయత్నించగా ఒరిజినల్, డూప్లికేట్ తాళం చెవులు అవసరం ఏర్పడ్డాయి. తాళాలు కనిపించకపోవడంతో వివాదం మొదలై చివరకు న్యాయస్థానానికి చేరింది. ఓవైపు రత్న భాండాగారాన్ని తెరవకూడదని సాంప్రదాయవాదులు, తెరిచి తీరాలని మరికొందరు వాదించారు. స్వామివారి ఆభరణాలు, ఇతర విలువైన సంపద భద్రంగా ఉందా లేదా అన్న అనుమానాలు తలెత్తడంతో తెరవాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇటీవల ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారాన్ని 100 రోజుల్లో తెరుస్తామని బీజేపీ ప్రకటించింది. అప్పుడు చెప్పినట్లుగానే బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ రత్న భాండాగారాన్ని తెరవాలనే నిర్ణయానికి వచ్చింది. పూరి క్షేత్రంలోని అత్యంత విలువైన సంపద గల రత్న భాండాగారంలో 2 ఛాంబర్లున్నాయి. మొదటి దానిని బాహారా భండార్గా పిలుస్తారు. ఇక రెండో గదిని బిత్తర ఛాంబర్గా పిలుస్తారు. ఈ రెండో గదిలో స్వామి, అమ్మవార్ల అత్యంత విలువైన ఆభరణాలు, ఆలయానికి చెందిన కానుకలను భద్రపరుస్తారు. మొదటి గదిలో మరికొన్ని భద్రపరుస్తారు. ఈ రత్న భాండాగారం ఉత్తరపు గోడ ప్రధాన ఆలయానికి అనుసంధానంగా ఉంటుంది. 12వ శతాబ్దంలో పూరి ప్రధాన ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రత్న భాండాగారం ఆ తర్వాత నిర్మించారని చెబుతారు. అయితే రత్న భాండాగారం ఎప్పుడు నిర్మించారన్న దానిపై ఎటువంటి ఆధారాలు లేవు. బ్రిటిష్ పాలనలో రత్న భాండాగారంలో గల సంపద గురించి తొలిసారి లెక్కింపు నిర్వహించారు. అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కల వివరాలు రిపోర్ట్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ జగన్నాథ్ పేరిట 1805 జూలై 10వ తేదీన అధికారికంగా ప్రచురించారు. ఆ నివేదిక ప్రకారం 64 స్వర్ణ, రజత ఆభరణాలు ఉన్నాయి. అవన్నీ అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలు వంటివి పొదిగి ఉన్నాయి. ఆ ఆభరణాలన్నీ మేలిమి బంగారంతో తయారు చేసినవిగా తేల్చారు. ఇక 128 బంగారు నాణాలు, విభిన్న రూపాల్లో ఆకర్షణీయమైన 24 బంగారు మొహర్లు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు, 1333 రకాలైన వస్త్రాలు ఉన్నట్లు తేల్చారు. 1926లో వీటిని మరోసారి లెక్కించి రికార్డుల్లో పొందుపరిచారు.
ఆ సంపదను, ఆ రికార్డులను అప్పటి పూరి మహారాజ్ చూసి ధృవీకరించారు. ఆ రికార్డులను పూరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. 1952లో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం నిబంధనల ప్రకారం రత్న భాండాగారంలోని సంపద రికార్డులను ఆలయ పరిపాలనా అధికారులకు స్వాధీనం చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ సందర్భంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ తయారు చేశారు. దాని ప్రకారం ఆభరణాలతో పాటు ఇతర సంపద వివరాలను నమోదు చేశారు. 150 స్వర్ణ ఆభరణాలు బాహర్ భండార్లో ఉన్నట్లు తేల్చారు. మరో 180 రకాల స్వర్ణ ఆభరణాలను రత్న భాండాగారంలో లోపలి గదిలో భద్రపరిచినట్లు స్పష్టమైంది. వీటిలో కొన్ని ఒక్కోటి 100 తులాల బరువు తూగేవి కూడా ఉన్నాయి. అలాగే ఈ లోపల గదిలో మరో 146 వెండి ఆభరణాలు కూడా భద్రపరచబడి ఉన్నట్లు తేల్చారు. భువనేశ్వర్లోని ప్రఖ్యాత పరిశోధనా సంస్థ శ్రీ జగన్నాథ్ గవేషణ ప్రతిష్టాన్ అధ్యక్షుడు పరిశోధకుడు సురేంద్రనాథ్ దాస్ ఈ విషయాలను ధృవీకరించారు. 1960లో తెచ్చిన జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం ఈ రత్న భాండాగారం సంరక్షణ బాధ్యత శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీకి ఇచ్చారు. 1954 నాటి ఆలయ చట్టం 35వ నిబంధన ప్రకారం 1960లో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ నేతృత్వంలో రత్న భాండాగారంలోని ఆభరణాలను 3 కేటగిరీలుగా విభజించారు. అసలు ఒక్కసారి కూడా జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాలకు అలంకరించని ఆభరణాలను 1వ కేటగిరీలో చేర్చి వాటిని రత్న భాండాగారంలోని లోపల గదిలో భద్రపరచాలని నిర్ణయించారు. ప్రత్యేక ఉత్సవాలు, పండుగల్లో మాత్రమే అలంకరించే ఆభరణాలను 2వ కేటగిరీగాను, రోజువారీ అలంకరించే ఆభరణాలను 3వ కేటగిరీగాను నిర్ణయించి మొదటి గదిలో భద్రపరిచారు. 1960 చట్టం ప్రకారం రత్న భాండాగారంలో కేటగిరీ 1 ఆభరణాలను భద్రపరుస్తున్న లోపల గదికి 2 తాళాలు వేయాలని, వాటికి సంబంధించిన తాళం చెవులను ప్రభుత్వ కోశాగార అధికారుల వద్ద ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఆ తాళాలు తెరవాలని చట్టం నిర్దేశించింది. ఇక 2వ కేటగిరీ ఆభరణాలను భద్రపరిచిన విభాగానికి కూడా 2 తాళాలు వేయాలని నిర్ణయించారు. వాటికి సంబంధించిన తాళాపు చెవుల్లో ఒక సెట్ ఆలయ నిర్వహణ అధికారి వద్ద, మరొక సెట్ పడ్జోషి మహాపాత్ర వద్ద ఉంచాలని నిర్ణయించారు. 3వ కేటగిరీగా గుర్తించిన ఆభరణాలను రత్న భాండాగారం మొదటి గదిలో ఉంచుతారు. వీటిని భద్రపరిచిన విభాగానికి చెందిన తాళాన్ని, తాళపు చెవిని భాండార్ మేకప్ వద్ద ఉంచుతారు. అతడు ఆలయ నిర్వహణ అధికారికి బద్ధుడై ఉంటాడు. జగన్నాథ ఆలయ సంస్కృతిపై తిరుగులేని పరిశోధనలు చేసిన అంతర్యామి మిశ్రా ప్రకారం కేసరి, గంగ వంశస్థులు, సూర్యవంశం, భోగి వంశాలకు చెందిన వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. నేపాల్ చక్రవర్తులు కూడా జగన్నాథుడి సేవలో తరించి కానుకలు సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. వారి హయాంలో జగన్నాథ ఆలయ నిర్మించారని ప్రతీతి. పురాణాల ప్రకారం ఇంద్రద్రుమ్యుడు నిర్మించినట్లు చెప్పినప్పటికీ ఆధునిక చరిత్ర ప్రకారం 12వ శతాబ్దంలో పూరి ఆలయ నిర్మాణం జరిగింది. ఆయా వంశాలకు చెందిన వారు చక్రవర్తులు అనేక బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, సాలగ్రామాలు కానుకలుగా సమర్పించారు. ఏ కాలంలో, ఎవరి హయాంలో ఏ స్వామివారికి కానుకలు సమర్పించారన్న వివరాలు జయ విజయ ద్వారం వద్ద ఉన్న శాసనాల్లో ఉంది. పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారంలో గల అంతులేని విలువైన సంపదను లెక్కించేందుకు జస్టిస్ బిశ్వేశ్వర్ రథ్ కమిటీ సభ్యులు ఆ రహస్య గదిని తెరిచారు. అయితే అందులోని విలువైన సంపదను మరో చోటుకి తరలించి లెక్కించిన తర్వాతే రత్న భాండాగారంలో ఎంత సంపద ఉందనే దానిపై స్పష్టత రానుంది.